జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. అంబేద్కరిస్టుల నుంచి అంటే బుద్ధిజాన్ని ఫాలో చేస్తున్న అంబేద్కరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి తెలివిగా ఏదైనా పోస్ట్ పెడతారు, తెలివిగా ఏదైనా వీడియో చేస్తారు, తెలివిగా ఏదైనా కౌంటర్ చేస్తారు అని వాళ్ళ మీద నేను ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుందామని ప్రయత్నించిన వాళ్ళ బ్రెయిన్లో మోకాళ్ళ స్థాయిలోనే ఉంది అని చెప్పేసి ప్రతి క్షణం వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నారు పాపం. ఇప్పుడు బుద్ధిజం డెవలప్ కావడానికి, బుద్ధుడు డెవలప్ కావడానికి, బుద్ధిజం ప్రచారం చేయడానికి అంబేద్కర్ విషయంలో కావచ్చు, జ్యోతిరావు పూలే విషయంలో కావచ్చు, ఇలా చాలా ఆధారాలు చూపిస్తూ వీళ్ళందరికీ కూడా హిందూ ధర్మంలోని బ్రాహ్మణుల సహాయ సహకారాలు లేదే వీళ్ళకి జీవితమే లేదు. అసలు బుద్ధిజం బ్రతకడానికి, ప్రచారం చేయడానికి మా హిందూ సమాజంలోని కొంతమంది బ్రాహ్మణుల సహకారం లేకపోతే అసలు బుద్ధిజమే లేదు అని చెప్పేసి కూడా నేను వీడియోలు పెట్టేసి పుస్తకాలను చూపించి ఆధారాలను చూపించి కూడా పెట్టాను నేను. పాపం అయినా కూడా మా వాళ్ళ బ్రెయిన్ ఎక్కడో ఉంటుంది పాపం వాళ్ళకి ఏమో అర్థమై సావదు. యాక్చువల్గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇంతకుముందే నాకు ఒక 3-4 అవర్స్ అవుతుంది నాకు, అంటే నియర్లీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది, ఇప్పుడు 9 అవుతుంది టైం, ఇప్పుడు 9 అంటే నియర్లీ ఒక 2-3 అవర్స్ బ్యాక్, అంటే 5 o'clock, ఒక 4 hours బ్యాక్ వేసుకోండి, 5 o'clock, సాయంత్రం 5 o'clock అట్లా నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఏం పంపించారంటే ఈ అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు అనే వాళ్ళు నాకు మెసేజ్ పంపించారు. నాకు చూడండి, మంచి వినే టైం, ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో నాకు బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు నాకు ఒక మెసేజ్ పంపించారు. ఏంటంటే సేమ్ నా పోస్టరే పెట్టి స్క్రీన్ మీద చూపిస్తా చూడండి. నేను పెట్టిన పోస్ట్ ఉంది కదా, ఆ బ్రాహ్మణుడు వచ్చి బుద్ధుని ఇట్లా ప్రశ్నిస్తున్నట్టు ఏదైతే పోస్టర్ ఉందో సేమ్ అదే పోస్టర్ పెట్టేసి నాకు ఒక మెసేజ్ పంపించారు. చాలా పెద్ద మెసేజ్ అండి అది తీసినా కొద్దీ చిరాకు వస్తుంది, అది వస్తూనే ఉందన్నమాట. ఇక చదివే ఓపిక నాకు లేక పక్క పెట్టేసిన. ఎందుకంటే వాళ్ళు పెట్టిన దాని టైటిల్ ఏంటి అంటే బుద్ధిజం, బ్రాహ్మణిజం, ఏది ముందు ఏది వెనుక అని చెప్పేసి డాక్టర్ దేవరాజు మహారాజు, సుప్రసిద్ధ సాహిత్యవేత్త, జీవశాస్త్రవేత్త అని చెప్పేసి మెల్బోర్న్ నుంచి వచ్చింది అన్నట్టు, మెల్బోర్న్ నుంచి పంపిస్తున్నట్టు ఆ మెసేజ్లో పెట్టి నాకు వచ్చింది అది. అందులో ఈ జీవశాస్త్రవేత్త ఏమైతే చెప్తున్నాడంటే హిందూ మతం కంటే ముందే బుద్ధిజం ఉంది, బుద్ధిజం తర్వాతనే హిందూ మతం. అంటే ఆ మొత్తం మెసేజ్ మనం చెప్తున్న అర్థం ఏంటి అంటే బుద్ధిజమే ముందు, హిందూయిజమే తర్వాత పుట్టింది, బుద్ధిజం తర్వాతనే హిందూ మతం పుట్టింది అని చెప్పేసి వాళ్ళ బాధ. చూడండి ఎక్కడికి వెళ్ళి వీళ్ళు అంబేద్కరిస్టులకు ఒక మానసిక వ్యాధితో బాధపడుతుంది. ఏంటంటే ఐడెంటిటీ, మాకు ఒక ఐడెంటిటీ కావాలా, ప్రపంచంలో మేమే నంబర్ 1 అని ఒక ఐడెంటిటీ కావాలా, ప్రపంచంలో మేమే మొదటి వాళ్ళము అనే ఒక ఐడెంటిటీ కావాలా, ప్రపంచంలో అంబేద్కర్ ఒక్కడే మేధావి అనే ఒక ఐడెంటిటీ కావాలా, ప్రపంచంలో నెంబర్ 1 ఏది మేధావి అంబేద్కర్ అని చెప్పేసి ఐడెంటిటీ కావాలా, ఈ ప్రపంచం మొత్తం వ్యాపించింది మొట్టమొదటిసారిగా బుద్ధిజమే అనే ఒక ఐడెంటిటీ క్రైసిస్లో పడిపోయారు ఈ బుద్ధిస్టులు కావచ్చు, ఆ బుద్ధిస్టును ఫాలో చేస్తున్న అంబేద్కరిస్టులు కావచ్చు. వీళ్ళు పాపం ఈ క్రైసిస్లో నోటికి వచ్చింది, బుర్రకు దోచింది, ఏది పడితే అది మెసేజ్ పెట్టేసి మనకు పంపించేస్తున్నారు. ఈ మెసేజ్ వచ్చిందో లేదో కరెక్ట్ 2 అవర్స్ కాదు, ఇప్పుడు 3 hours అయింది. ఇప్పుడు చూడండి, N9 మీడియాలో 3 hours అవుతుంది. N9 మీడియాలో ఒక వీడియో వచ్చిందండి. ఆ వీడియోలో కూడా ఏం పెట్టారంటే సేమ్ బుద్ధిజం వర్సెస్ బ్రాహ్మణిజం, జర్నలిస్ట్ విప్లవశ్రీ N9 మీడియాలో అని చెప్పేసి ఒక అమ్మాయితోని ఒక వీడియో పెట్టించారు. చూడగానే సేమ్ అదే మ్యాటర్, ఏదైతే వాట్సాప్లో నాకు వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి టెలిప్రాంప్టర్ ముందర పెట్టుకొని ఆ మెసేజ్ని ఆడ పెట్టుకొని
పూర్తిగా మెసేజ్ని చదువుతున్నది, కంప్లీట్గా చదివేస్తున్నది. అంటే ఈ అమ్మాయి కానీ ఈ N9 మీడియా కానీ ఆ వచ్చిన మెసేజ్ మీద ఏమైనా రీసెర్చ్ చేయడం కానీ, ఏదన్నా చూడడం కానీ, లేకుంటే ఏ విధంగా అయినా అంటే ఏమైనా తప్పులు ఉన్నాయా నిరూపించుకోలేని విధంగా రేపు ఎవరైనా ప్రశ్నలు వేస్తే మనం ఏదైనా ప్రశ్నలు చెప్పడానికి సమాధానం చెప్పడానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా, వాటి ఎదుర్కోవాలని ఎలాంటి రీసెర్చ్ లేవు, ఎలాంటి పరిశీలన లేదు. జస్ట్ ఆ అమ్మాయి ఈ ఏం జర్నలిస్టో పాపం ఏంది విప్లవశ్రీ అట అమ్మాయి, ఈ అమ్మాయిని పెట్టేసి ఆ మెసేజ్ నేను ఏం చేస్తా అంటే ఈ వీడియోలో మొత్తం వీడియో అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్లో వీడియో ఎండ్ అయిన తర్వాత ఆ మెసేజ్ మొత్తం కూడా స్క్రీన్ మీద వచ్చేటట్టు నేను పెడతాను చూడండి. అలాగే ఈ అమ్మాయి చదివిన ఈ అమ్మాయిది ఏది N9 మీడియాలో వచ్చిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, N9 మీడియా డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ రెండు ఒకసారి చూడండి. యాజ్ ఇట్ ఈజ్ సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్ని చదివింది అంతే. ఇది అంబేద్కరిస్టుల తెలివి. ఏంది అసలు వీళ్ళకు జ్ఞానం ఎప్పుడు వస్తుంది, ఆలోచన శక్తి ఎప్పుడు పెరుగుతుంది, విజ్ఞానం వైపు రావాలి వీళ్ళు ఎప్పుడు వస్తారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, బుద్ధుడితో పాటు ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, అందరూ బాంబులు కాలుస్తారు, అందుకే డిస్టర్బెన్స్ కూడా ఉంది, సో కంటిన్యూ అవుతుంది. సో బుద్ధుడితో పాటు బ్రాహ్మణులు కూడా ఉన్నారు, బ్రాహ్మణులు కూడా ఆయనతో ప్రయాణించారు అని స్పష్టమైన ఆధారాలతో నేను చెప్తున్నా అంటే, మరి బుద్ధుడితో పాటు బ్రాహ్మణులు కూడా ఉన్నారు అంటే మరి హిందూ మతం ఉన్నట్టే కదా. బుద్ధుడి కంటే ముందే బౌద్ధ మతం పుట్టిందే బుద్ధుడితోని, హీఈస్ ద ఫౌండర్. ఆ ఫౌండర్తోనే స్టార్ట్ అయింది కదా బుద్ధిజము. మరి బ్రాహ్మణులు ఉన్నారంటే అంతకంటే ముందు నుంచో బ్రాహ్మణులు ఉన్నారు కదా. చిన్న లాజిక్, కామన్ సెన్స్ లాజిక్. ఇప్పుడు మనం పేపర్ చదువుతాం, మరి అంబేద్కరిస్టులకు పేపర్ చదివే అలవాటు ఉందో లేదో పాపం వీళ్ళకి మనం చెప్దాం. పేపర్ చదువుతుంటాం మనం. ఆ పేపర్ చదువుతున్నప్పుడు ఏదో ఒక న్యూస్ వస్తుంది, పలానా జర్మనీలో ఒక శివలింగం దొరికింది, దాన్ని సైంటిస్టులు కార్బన్ డైఆక్సైడ్ చేసి టెస్టులు చేస్తే దాని వయసు 1,00,000 సంవత్సరాలని, ఒక దగ్గర 2,00,000 సంవత్సరాలని చెప్తారు. ఇంకా మంగోలియాలో లేకపోతే ఇంకెన్నో యుఎస్లో కూడా దొరికినాయి అని చెప్పి, అట్లనే యూకేలో, ఇక పక్కన నేపాల్ ఇవైతే కామన్, సింగపూర్, మలేషియాలో అయితే కంప్లీట్ టెంపుల్సే ఉన్నాయి, పెద్ద పెద్ద టెంపుల్స్, వేల సంవత్సరాల నుంచి టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. సో ఇవన్నీ ఇన్ని ఆధారాలు చూపిస్తూ సైంటిస్టులు చూపించి ఈ శివలింగము 1,00,000 సంవత్సరాల క్రితంది అంటే మరి బుద్ధిజం 1,00,000 సంవత్సరాల క్రితం పుట్టిందా? ఏంట్రా మీరు కాస్త ఆలోచించండి రా. మరీ ఇంత అవివేకంగా ఎట్లా తయారవుతుర్రా మీరు? ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు, ఏదైనా వీడియో పెట్టేటప్పుడు కనీసం మీ వీడియోకు మేము తెలివిగా ఆలోచించి ఒక రీసెర్చ్లు చేసి మీకు సమాధానం చెప్పే స్థాయిలోకి రండిరా. మీరు పెట్టిన వీడియోని చూసి నవ్వుకోవాలా, ఏడవాలని అర్థం కాక, ఎలాంటి రీసెర్చ్ లేకుండా కూడా సింపుల్గా లాజిక్తో మీ వీడియోలను కొట్టిపెట్టచ్చు, మీ మెసేజ్లను కొట్టిపెట్టచ్చు. ఏంది బుద్ధిజం కంటే సనాతన ధర్మం హిందూ మతం కంటే బుద్ధిజం ఉందా? సరే, ఇప్పుడు మీకు నేను 2 పుస్తకాల పేర్లు చెప్తా, చదివి చావండి, జర జ్ఞానం పెరుగుతుంది. 2 పుస్తకాల పేరు చెప్తా, చదవండి. ద లైఫ్ ఆఫ్ బుద్ధ బై బికుల్ నానామోలి. ఇది స్క్రీన్ మీద నేను పుస్తకం ఫోటో కూడా పెడతాను, అది చూడండి. ఈ పుస్తకం చదవండి. నెక్స్ట్ 2వ పుస్తకం ఏంటంటే వాట్ ద బుద్ధ టాట్, గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు, బై వాల్పోలా రాహుల అని చెప్పేసి ఈ 2 పుస్తకాలు చదివి చావండి రాబోయ్. బుద్ధిజం ఉందా, సనాతన ధర్మం హిందూ మతం ఉందా అనేది జస్ట్ ఇవి చదివితే మీకు అర్థమైపోతుంది అంతే. ఇది చదివితే అర్థమైపోతుంది. ఎవడో మరి ఇప్పుడు ఇలా మీరు ఏం రాశారు, ఎక్కడి నుంచో మెల్బోర్న్ నుంచి ఒక జీవశాస్త్రవేత్త అని చెప్తున్నారు. మరి అది నిజంగా ఆయన ఉన్నాడా, దేవరాజు అనేట ఉన్నాడా, లేడా, నిజంగానే పెట్టిండా, లేకుంటే ఏంది, ఎలాంటి ఆధారాలు ఉండవు. జస్ట్ ఒక పేరు ఏదో మెల్బోర్న్ నుంచి అని ఒక పెద్ద చాటాభారతం మెసేజ్ పెట్టేశారు. ఆ మెసేజ్లో మీరు ఏం చెప్తున్నారు అంటే లేదు అని చెప్పేసి
చదవండి కొద్దిగా ఈ పుస్తకాలు ఏముందో మీరు చెప్తానండి. బుద్ధుడి తల్లి తండ్రి ఏ దేవుళ్ళను పూజించారు అనే ఆధారాలు ఈ పుస్తకాల్లో ఉన్నాయి. చూడండి, బుద్ధుడి తల్లి మాయ మరియు తండ్రి శుద్ధోదన తమ కాలాలలో ప్రసిద్ధమైన హిందూ దేవతలను పూజించేవారు. వారు ప్రత్యేకించి శివ మరియు విష్ణు దేవుళ్లకు పూజలు చేసినట్లు చరిత్ర ఆధారాలు తెలుస్తుంది. అరే చూడరా, బుద్ధుడు పుట్టక ముందు బుద్ధుడి తల్లిదండ్రులు, ఇప్పుడు మీకు ఇంకోటి లాజిక్ క్వశ్చన్ అవుతాయి. అరే మీ అందరికి ఒక క్వశ్చన్ రా, మీకు బుద్ధుడు ముందా బుద్ధుడు తల్లిదండ్రులు ముందు సమాధానం చెప్పండి మీరు. ఎందుకంటే మీకు ఇంత సిల్లీగా మీకు బుద్ధి లేకుండా మీరు ఇలాంటి మెసేజ్ నాకు పంపుతుంటే మిమ్మల్ని ఏమనాలి చెప్పు? బుద్ధుడు ముందా బుద్ధుడి తల్లిదండ్రులు ముందా తెలుసుకోండి ఫస్ట్ మీరు. లాజిక్తో నన్నరా అండి. ఈ పుస్తకాలు చదివేంత తెలివితేటలు మీకు ఎట్లా లేవు. కానీ మరి ఆ బుద్ధుడి తల్లిదండ్రులే ముందైతే మరి ఆ బుద్ధుడి తల్లిదండ్రులకు ముందు బుద్ధుడు పుట్టక ముందు బౌద్ధ మతం లేదు, అంతే కదా. మరి బౌద్ధ మతం లేనప్పుడు బుద్ధుడి తల్లిదండ్రులు ఎవరిని మొక్కేవాళ్ళు, ఏ మతాన్ని ఆచరించేవాళ్ళు? కామన్ సెన్స్ క్వశ్చన్ రా ఇది. చిన్న బచ్చగాడు పోరాడు అడిగే క్వశ్చన్ ఇది. కామన్ సెన్స్ క్వశ్చన్. ఇస్లాం మతాన్ని ఆచరించారా? క్రైస్తవ మతాన్ని ఆచరించారు? అసలు క్రైస్తవ మతమే లేదు కదా అప్పుడు. ఇస్లాం మతం, ఈ మతాలు కూడా 2 మతాలు కూడా లేవు కదా. ఇంకా పుట్టలేదు అవి. పోనీ ఆపేయాలని మీరు చెప్తారేమో భయం అయితే అప్పుడు ఆ మతాలు కూడా పుట్టలేదు. ఎందుకంటే బుద్ధుడు కూడా పుట్టలేదు కాబట్టి బౌద్ధ మతం కూడా లేదు. మరి ఇంకేది ఉన్నదిరా? సనాతన ధర్మమే కదా, హిందూ మతమే కదా. ఆ పుస్తకాల్లో కూడా స్పష్టంగా అదే రాసిందిరా. బుద్ధుడి తల్లిదండ్రులు మాయా మరియు శుద్ధోదనలు శివ మరియు విష్ణుదేవి దేవతలను పూజించేవారు. నంబర్ 1, శివ మరియు విష్ణు పూజ చేసేవాళ్ళు. ఏ విధంగా అంటే సాధారణంగా బ్రహ్మ రథుల యొక్క రాజకుటుంబాలు శివ మరియు విష్ణు వంటి దేవతలను పూజించేవారు. దీనిలో శక్తి మరియు సృష్టి దేవతలను సంబంధించిన పూజలు కూడా ఉండేవి వాళ్ళు చేసే పూజల్లో. అలాగే వేదాల ప్రాముఖ్యత. మాయా మరియు శుద్ధోదన వేదంలోని ఆచారాలను అనుసరించారు. వీరు భక్తి పూజలు నిర్వహించినట్లుగా అనేక చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు చదివి చావనరా. తిట్టాలని అందరూ మిమ్మల్ని ఘోరంగా తిట్టాలని ఉంది. మీ ఐక్యూ లెవెల్ రోజు రోజుకి ఎంత క్షీణిస్తున్నాయంటే అంత దారుణంగా తయారవుతున్నారు. ఒక ఎల్కేజీ పూరగాన్ల కంటే దారుణమైన స్థితిలోకి మీరు వెళ్ళిపోతున్నారు. ఏం ప్రశ్న అది? బుద్ధుడు ముందా సనాతన ధర్మం ముందా అంటే అసలు ఏమైనా కామన్ సెన్స్ ప్రశ్న అది? చిన్న పిల్లగాడిని చెప్తారు బౌద్ధ మతం ఎప్పుడు స్టార్ట్ అయింది అని. సనాతన అంటే ఇప్పుడు మీ లెక్క ప్రకారము బుద్ధుడు పుట్టిన తర్వాత 4 వేదాలు, ఉపనిషత్తులు, బుద్ధుడు పుట్టిన తర్వాత రామాయణం జరిగింది, మహాభారతం జరిగిందని చెప్తున్నారా? రే తిట్టిన వేస్తారా మిమ్మల్ని? బుద్ధుడి తల్లి తండ్రి హిందూ మతాన్ని ఆచరించినట్లు మరియు హిందీ దేవతలను పూజించినట్లు ఆధారాలను చూపించే పుస్తక వివరాలు ఇవే. ఈ పుస్తకాల్లో క్లియర్గా చూడండి. ద లైఫ్ ఆఫ్ బుద్ధ అనే పుస్తకంలో ఈ పుస్తకం బుద్ధుని జీవితం గురించి సమగ్ర సమాచారాన్ని తెలుస్తుంది. ఇందులో బుద్ధుని తల్లి మాయ మరియు తండ్రి శుద్ధోదన హిందూ సాంప్రదాయాలను ఎలా అనుసరించారో, హిందూ దేవతలను ఎలా పూజించారో స్పష్టంగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. చదివి చావండి. ఇంకోటి 2వ పుస్తకం వాట్ ద బుద్ధ టాట్. ఈ పుస్తకంలో బుద్ధుని బోధనలను మరియు ఆయన కుటుంబం గురించి బుద్ధుడి బోధనలను మరియు బుద్ధుడి కుటుంబం గురించి మొత్తం చర్చ క్లియర్గా ఉంది. ఇందులో శుద్ధోదన మరియు మాయా యొక్క ఆచారాలు, వాళ్ళ అంటే బుద్ధుని యొక్క తల్లిదండ్రుల ఆచారాలు, వాళ్ళు పూజించే దేవీ దేవతల పేర్లు, ఏ విధంగా పూజించేవారు, ఏ విధంగా సాంప్రదాయాలను పాటించేవారు అని అంతా కూడా స్పష్టంగా ఆధారాలతో సహా పుస్తకంలో ఉన్నాయి. రవి కొద్దిగా ఐక్యూ లెవెల్స్ పెంచుకోండి, కొద్దిగా బ్రెయిన్ పెంచుకోండి, కొద్దిగా ఏదైనా ఆలోచించేటప్పుడు లాజికల్గా ఆలోచించండి. ఎంతవరకు మనం ఇప్పుడు మీరు నాకు మెసేజ్ పంపించారు కదా, పంపించేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి.
ఈ మెసేజ్ పంపించినప్పుడు వీడు ముందే ఇక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ తీసి మొత్తం ముందర వేసి చంపుతున్నాడు మమ్మల్ని. అంబేద్కర్ చేసినవి కూడా అన్ని చూపిస్తున్నాడు. అలాగే జ్యోతిరావు పూలే చేసినవి చూపిస్తున్నాడు. జ్యోతిరావు పూలే ఫస్ట్ టీచర్ అని చెప్తూ భార్య ఫస్ట్ టీచర్ అంటే ఎలా ఫస్ట్ టీచర్ ఏడ చదువుకుందని చెప్పి ఆధారాలతో నాడు ప్రశ్నిస్తున్నాడు. ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోతున్నాం మేము. ఏడ టీచర్ ట్రైనింగ్ తీసుకుందని చెప్పి ఆధారాలతో ప్రశ్నిస్తున్నాడు. వీటిని మేము సమాధానం చెప్పలేకపోతున్నాం, మన ఆధారాలు లేవు. ఎక్కడెక్కడో ఉన్న విషయాలను తీసుకొచ్చి నేను చూపిస్తున్నా ఆధారాలతోని. అరే మీరు ఇంత సింపుల్ క్వశ్చన్ నాకు పంపించి ఎందుకురా మీరు జోకరగల్లు అవుతారు? మీరు ఆలోచించండి. ఇప్పుడు అంబేద్కర్ మీకు అదే చెప్పాడు, చదవండి చదవండ్రా చదవండ్రా, చదివితేనే బాగుపడతారా అని చెప్తే మీరేమో ఒక్కడో ఒక పుస్తకం చదివాడు. జస్ట్ సోషల్ మీడియాలో వచ్చింది, రేడు మెల్బోర్న్ నుంచి పంపించినట్రా, అయితే సత్యం ఇది నిజం ఉంటుందిరా, ఏ పంపురు ఏ పంచురు ఏ షేర్ చేయండి. ఇదేనారా? ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అది ఎంతవరకు నిజం ఉంటుంది, అందులో సహజ బ్రెయిన్లెస్ ఫెలోస్. ఇది పరిస్థితి. ఈ వీడియో చూస్తున్న హిందూ సమాజం కావచ్చు, ఈ అంబేద్కరిస్ట్ కాని వాళ్ళు, బుద్ధిజంలో లేని వాళ్ళు, మీ అందరికీ చెప్తున్నా ఏంటంటే ఇలాంటి సిల్లీ ప్రశ్నలతోని వీళ్ళు ఒక ఐడెంటిఫై క్రైసిస్తోని వీళ్ళొక ఉన్మాదంలోకి వెళ్ళిపోయారు. ఈ అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు మేమే ప్రపంచంలో నెంబర్ 1 లేకుంటే ప్రపంచంలో మేమే ఫస్ట్ వాళ్ళం అని చెప్పుకోవడానికి వీళ్ళ ఉన్మాదాన్ని పెట్టరిగిపోతున్నది. వీళ్ళని అనుక్షణము మనం ఈ 70 సంవత్సరాలుగా చేయని పని ఏంటంటే ఎప్పటికప్పుడు ఇలా తోకలను మనం కట్ చేయలేదు. అందుకే ఇలా పెరిగి కూర్చున్నారు మన ముందు వీళ్ళు. ఈ తోకల్ని కనుక మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే ఏది నేర్చుకోవాలో అది కరెక్ట్గా నేర్చుకొని, ఎందుకంటే వీళ్ళకి జ్ఞానాన్ని నేర్పాల్సింది మనమే. వాళ్ళు ఎట్లా పుస్తకాలు చదవరు, మనమన్నా చదివి ఇలా చెప్తుంటేనన్నా కొద్దిగా బుర్ర. ఇప్పుడు ఈ వీడియో చూసిన చాలామందిలో కనీసం ఒక 4 బాగుపడ్డ బుద్ధిస్టులు, కనీసం ఒక 4 అంబేద్కరిస్టులు బాగుపడ్డా చాలా మనం విజయం సాధించినట్టే. ఎందుకంటే నా వీడియోలు చాలా బాగా చూస్తున్నారు, చాలా బాగా నేను ఇచ్చిన రిఫరెన్స్ను కూడా పరిశీలిస్తున్నారు. తర్వాత నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నేను ఇంతకుముందు కూడా గత 3-4 వీడియోలు ఏవైతే నేను పెట్టానో బుద్ధిజం గురించి, అంబేద్కర్ గురించి నేను పెట్టానో అవన్నీ చూసి కూడా ప్రతి ఒక్కరు నాకు చాలా కాల్స్ వచ్చాయి. నాకు సూపర్, ఎక్సలెంట్, అన్బిలీవబుల్, ఇంతవరకు మాకు ఈ థాట్స్ మాకు రాలేదు, ఇలాంటి విషయాలు మాకు చెప్పలేదు, బ్రాహ్మణిజం యొక్క గొప్పతనం ఏందో మాకు ఇంతవరకు వాళ్ళు చెప్పలేదు. బ్రాహ్మణిజం ప్రతి మతానికి ఈ దేశంలో బ్రాహ్మణిజమే ఏది ఈ ప్రచారం కావడానికి, వాళ్ళకు పేరు రావడానికి, అది అంబేద్కర్ కావచ్చు, లేకపోతే జ్యోతిరావు పూలే కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు ఆధారపడ్డది, వీళ్ళకి ఆర్థిక సహాయం చేసింది ప్రతి ఒక్కది హిందూ సమాజము, బ్రాహ్మణులే అని చెబుతున్న ఇన్ఫర్మేషన్కు వాళ్ళు దాన్ని చెక్ చేసుకొని నాకు ఫోన్ చేసి అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇంతకాలం వాళ్ళని కూడా ఏంటంటే ఒక మూసధోరణిలో తీసుకెళ్ళారు. ఇదే ఇంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలామంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ సనాతన ధర్మం కంటే బుద్ధిజం ఏముంది అని ఏదో పిచ్చి రాతలు అన్ని రాసి పంపించారు నాకు. ఇదే వాళ్ళ పిల్లలందరికీ పంపిస్తారు. వాళ్ళకు కూడా వాళ్ళు చదివేసుకుని నిజమే అనుకుంటారు. వాళ్ళు ఇప్పుడు గాడిదలు పెరిగి అడ్డగాడిదల్లాగా పెరిగి చదువు సందడిలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని చదువుకొని ఇది ఎంతవరకు నిజమో పరిశీలించి కూడా నాకు పంపిస్తున్నారు. మా చిన్నపిల్లలు ఏం తెలుసు వాళ్ళకి? సో ఇది మీకు జ్ఞానబోధ కలిగించడానికి నేను ఉన్నా కదా. అంబేద్కర్ తర్వాత మీకు జ్ఞానబోధ కలిగించే ఏకైక వ్యక్తి నేనే, హమారా ప్రసాద్. అంబేద్కర్ని ఏ విధంగా అయితే పూజించారో మీరు నన్ను కూడా పూజించండి, అప్పుడే మీకు జ్ఞానబోధ కలుగుతుంది నా వల్ల మీకు. ఓకే, మీకు తప్పకుండా జ్ఞానబోధ నేను ఇస్తూనే ఉంటాను రోజు. ఓకే, రైట్. జై శ్రీరామ్ అనండి, బాగుపడండి. జై శ్రీరామ్.